ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ ఆజాద్పూర్ మార్కెట్. ఇప్పుడు మనం ప్రస్తుతము ఆజాద్పూర్ ఏదైతే మండి మార్కెట్ ఫ్రూట్స్ మార్కెట్ దగ్గర ఉన్నామో మనం ఇక్కడ చాలా ఫేమస్ అయినటువంటి మార్కెట్. దాదాపు 5,000కు పైగా ఇక్కడ షాప్స్ ఉన్నటువంటిది, మ్యాంగోస్కి సంబంధించినటువంటిది. ఇలా మొత్తం అంతా కూడా మార్కెట్స్కి సంబంధించినటువంటి లోడ్ అంతా కూడా వెళ్ళేటటువంటి అంటే వే అని చెప్పవచ్చు. ఇక్కడికి దాదాపు మనకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలా పండ్లు, అంటే మనకు బంగన్పల్లి పండ్లు అని కావచ్చు, నీలం అని అనవచ్చు, తోతాపురి, తర్వాత పెద్ద రసాలు, చిన్న రసాలు, డిఫరెంట్ నేమ్స్తో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడైతే అక్కడ మనకు ఒరిజినల్ పేర్లతో మనం పిలుస్తామో ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి వేరే పేర్లు పెట్టి ఇక్కడ మార్కెట్ జరుగుతూ ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు నడిచేటటువంటి వ్యాపారం కేవలం 2 నెలల్లో ఈ వ్యాపారం ఇక్కడ నడుస్తుంది. చాలామంది అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి మామిడి పళ్ళ కొరకు ఇక్కడ అందరూ కూడా ఉత్తరాదిన ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తుంటారు. మామిడి పళ్ళ సీజన్ వచ్చిందంటే ఇది ఒక పెద్ద మార్కెట్, పెద్ద సామ్రాజ్యం అని చెప్పవచ్చు. కొన్ని కోట్లు లాభాన్ని ఆర్జించవచ్చు, కొన్ని కోట్లు నష్టం కూడా రావడానికి కూడా అవకాశం ఉండేటటువంటి మామిడి పండ్ల బిజినెస్ మాత్రమే అని చెప్పవచ్చు. ఇక్కడ దాదాపు మనకు 5,000కు పైగా షాపులు ఉన్నటువంటిది ఈ మార్కెట్ మండి అంతా కూడా. అందరికీ కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళ వంశపరంపరంగా వచ్చేటటువంటి వ్యాపారాన్ని వాళ్ళ తాత ముత్తాతలు చేసేవాళ్ళు, అదే వ్యాపారాన్ని మళ్ళీ వీళ్ళు కూడా ముందుకు తీసుకొని వస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది చెప్పడం జరిగింది. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి. ఇక హసే ఆయా ये हैदराबाद तेलुगु ये कर्नाटका के कुछ हिस्सों से आ रहा है अभी तो। जी मैम, ये इसका नाम क्या है? ये सफ़ेदा बोलते हैं यहाँ पे, वहाँ पे बैगनपल्ली बोलते हैं इसको। बैगनपल्ली। जी जी जी। మనకు అక్కడ ఏదైతే పేర్లు అంటే నేను చెప్పాను కదా ఇంతకుముందు, బంగన్పల్లి, తర్వాత నీలం, తోతాపురి, ఏదైతే పెద్ద రసాలు అన్నటువంటి మనకు డిఫరెంట్ పేర్లు ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు సఫేదా అన్నటువంటి పేరుతో చేస్తారు. ये पूरा कब से मतलब कितने बजे से शुरू होता है बिजनेस? मॉर्निंग 6 o'clock के स्टार्टअप होता है और इवनिंग कोई टाइम नहीं होता, जब तक अंधेरा ना हो तब तक बिकता रहता है। जैसे हाँ अभी क्या है, थोड़ा मार्केट में फ्लोइंग ज़्यादा इस करके डाउन है मार्केट इस टाइम। जी मतलब ये कितना दिन से ये क्या मतलब लास्ट सीजन इसका जो होता है तकरीबन 4 महीने की होती है मैम। 4 महीने का? जी जी, मार्च से स्टार्टअप हो जाता है। मार्च से? बिल्कुल मार्च से भी मतलब 15 से आना शुरू होता है? जी जी, मार्च से आना शुरू होता है। अभी ये जैसे जून चल रहा है, जून के एंड तक जाके खत्म होगा ये। हो जाएगा जी मतलब 4 महीने बिल्कुल, जो भी कमाना है 4 महीने। बिल्कुल। अच्छा मतलब कम से कम मतलब पूरा नंबर मत बताना, ये माल मतलब जो भी बिजनेस में कितना बेनिफिट होगा कम से कम? मतलब बेनिफिट की बात करें तो ये टोटली माल जो है ना अच्छी क्वालिटी में है, और ये मैंगो जो है ना स्टार्टअप में आ जाता है। और जैसे हमारा यूपी से आता है या कुछ अलग अपना गुजरात से आता है केसर, या महाराष्ट्र से अल्फांसो वगैरह, उससे पहले स्टार्टअप ये होता है, तो इसकी मार्केट वैल्यू अच्छी होती है। और इसमें हर कोई प्रॉफिट में आता है, चाहे वो अपना किसान हो या हम जैसे ट्रेडर्स हों, चाहे पीछे लोडर व्यापारी हैं, उनको हर किसी को पैसा। अब क्या होता है कि इसमें माल का जब अपने पास आगमन ज़्यादा होता है तो सोर्सिंग पे माल ज़्यादा है तो डेफिनेटली मार्केट डाउन होगा, और उससे थोड़ी सी लॉसेस का चांसेस बढ़ जाता है। अदरवाइज तो मार्केट अच्छी रहती है इसकी। अच्छा ठीक है। आपका जो हफ्ते में कितने ट्रिप आप लेता है मतलब माल? हमारे पास हफ्ते में तकरीबन 10 गाड़ी के अराइवल होते हैं। हाँ, डेली की जैसे 1 गाड़ी हो, कभी 2 गाड़ी हो, इस तरीके से होता है। तो बिकता भी है, ऐसा नहीं है। हाँ, मंडी के अंदर जो पक्के के माल है वो तकरीबन 30 गाड़ी का एवरेज होता है डेली बेसिस पे। मैक्सिमम दिल्ली के लोग आम बहुत ज्यादा पसंद करते हैं। जी मैम, जी मैम, उसमें सफेदा सबसे पहले। ये బంగన్పల్లి యాక్చువల్లీ ఇక్కడ ఏదైతే మనకు మామిడి పళ్ళు ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చేటటువంటి మామిడి పళ్ళ కొరకు ఉత్తరాదిన ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు, చాలా ఇష్టపడతారు. చాలా మంది ఈ మామిడి పళ్ళ కొరకు నాకు స్వయంగా కాల్ చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి బిజినెస్ కొరకు ఇక్కడ ఉత్తరాదిన ఉండేటటువంటి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. థ్యాంక్ యూ. ఈ వెహికల్ వచ్చేసేసి మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఇలాంటి వెహికల్స్ ఇక్కడ కనిపించేటటువంటి వెహికల్స్ అంతా కూడా మనకు మామిడి పళ్ళ ఎగుమతి అంటే అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ అయ్యి తీసుకుని వచ్చేటటువంటి వెహికల్స్. దాదాపు 4 రోజుల పాటు ఇతర రాష్ట్ర అంటే ఏదైతే మనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి 4 రోజులు ప్రయాణించి ఇక్కడ ఆజాద్పూర్ మండికి వచ్చి ఇక్కడ దాదాపు మ్యాంగోస్ అంటే మామిడి పళ్ళకు ప్రసిద్ధి చెందినటువంటి మొత్తము రాష్ట్రము మనది.
అయితే ముఖ్యంగా ఇక్కడ ఉత్తరాదిలో మాత్రము దాదాపు దీనికి సంబంధించినటువంటి ఏదైతే మామిడి పళ్ళకి ప్రసిద్ధి అయినటువంటిది, అందరూ కూడా ఎప్పుడెప్పుడు మామిడి పళ్ళు ఆంధ్ర రాష్ట్రాల నుంచి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి ఎప్పుడు వస్తుందా అనేసి వెయిట్ చేసేటటువంటి పరిస్థితి నెలకొని ఉంది. చాలామంది కూడా ఈ మామిడి పళ్ళ సీజన్ కొరకే వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఇక్కడ చాలామంది వేల కొద్ది కూడా ఉంటారు. కానీ ఇక్కడ ఏదైతే మనకి ఇక్కడ వెహికల్స్ అంతా కనపడుతున్నాయి కదా, ఈ వెహికల్స్ అంతా కూడా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కొన్ని కోట్ల బిజినెస్ నడుస్తుంది కేవలము నెల రోజుల్లోనే. ఈ టర్న్ ఓవర్ అంతా కూడా దాదాపు ఇక్కడ మనకు ఇక్కడ ఏదైతే ఇక్కడ లారీ నుంచి దిగుతున్నటువంటి అబ్బాయి ఉన్నాడు. జీ ఆప్కా నామ్? मोहम्मद नाजिम, अच्छा, कहाँ से आए आप? हैदराबाद। हैदराबाद से। कितने दिन आपने ट्रैवल किया? 30 घंटे में आए थे। अच्छा, 30 घंटे में आए थे। मैक्सिमम 4 दिन लगता है, 5 दिन लगता है, ऐसे बोलते हैं ना? 4 दिन लगते हैं। 4 दिन लगते हैं। मतलब आपने कितने दिन आने लगा इधर आने में टाइम? 3 दिन लगे। अच्छा, 3 दिन लगा। अच्छा, लोड कहाँ से आया आपका? उधर से? हैदराबाद मंडी से आए। हैदराबाद मंडी से आया। अच्छा, उधर से इधर लेके आया। हाँ जी। ओके, आप लोग मतलब उधर से कितने लोग कुछ काम के लिए आपके साथ ही है या आप अकेले आया? डबल बंदे हैं। अच्छा, डबल बंदे, मतलब जो डे एंड नाइट हाँ। ड्राइविंग करने के लिए। हाँ, एक नाइट में चलाता है, एक दिन में चलाता है। दिन में चलाते हैं। अच्छा, ठीक है, मतलब जो भी मंडी से आप उधर लेके आया। हाँ जी। अच्छा, ठीक है, आप इधर से कब निकलोगी? इधर से परसों निकलेंगे। अच्छा, परसों, मतलब आज का जो भी लोड खत्म करके फिर परसों निकलो। परसों निकलेंगे। हफ्ते में कितना ट्रिप करता है इधर? एक ही लगता है हमें। हाँ? एक ही लगता है। अच्छा, ये कि मतलब अभी आया, हाँ। अभी जाने के बाद फिर से कब आओगे दिल्ली? दिल्ली 5 और 6 दिन 7 दिन वापस आ जाएंगे इधर ही। अच्छा, फिर और एक हफ्ते में और एक बार आओगे? हाँ। अच्छा, अभी तक कितना ट्रिप किया था आप लोग जो एक महीने में? 1 महीने में 4 चक्कर लगते हैं। 4 चक्कर लगाते हैं। वेटिंग नहीं हुई तो हाँ? कहीं वेटिंग नहीं हुई तो कहीं खड़ी नहीं रही तो गाड़ी। अच्छा अच्छा, मैक्सिमम तो है ना 4 4 तो 5 है, 4-5 तो नॉर्मल। 4 5। मतलब कितना लारी में कितना आम का कितना होगा? मतलब बॉक्सेस होते हैं, किलो का, क्विंटल होते हैं, कैसे होता है? टन का हिसाब होता है इसमें। टन, कितना टन होगा इसमें? इसमें है 14 टन वजन है। 14 టన్. हाँ जी। ఓకే, దాదాపు మనకు వీళ్ళు చెప్పేది ఏంటంటే దాదాపు 4 రోజులు పడుతుంది ఏదైతే మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వీళ్ళకు ఒకటి అంటే మనకు ఆంధ్ర తెలంగాణ ఏదైతే 2 స్టేట్స్ ఉందో రెండు తెలుగు రాష్ట్రాలు, కానీ వీళ్ళకి ఒకటే పేరు తెలుస్తుంది. అది ఒకటి హైదరాబాద్ అన్న పేరు మాత్రమే తెలుస్తుంది, రెండవది మద్రాసి అన్న పేరు తెలుస్తుంది. మనము ఆంధ్ర రాష్ట్రం అని అంటే వాళ్ళు హైదరాబాదీ అని పేరు చెప్తారు, అలాంటి పరిస్థితి ఇక్కడ. కాబట్టి మనము ఇక్కడ ఎవరైతే యజమాని ఉన్నారో వాళ్ళని ఇంతకుముందు నేను అడిగినప్పుడు కూడా మనకు ఏదైతే ఏలూరు తర్వాత మనకు ఇక్కడ ఏదైతే గోదావరి ప్రాంతాల పేర్లు కూడా చెప్పడం జరిగింది. వీళ్ళు 4 రోజులు ఇక్కడ ప్రయాణం చేసి వస్తారు. ఈ ప్రయాణం చేసి ఇక్కడికి రావడము దాదాపు నెలలో 4 సార్లు లేదంటే 5 సార్లు వీళ్ళు ట్రిప్పులు అంటే చేస్తారు. వారంలో ఒక ట్రిప్ ఉంటుంది. దాదాపు ఒక 4 రోజులు ప్రయాణం చేస్తే ఇక్కడికి చేరుకుంటారు. ఈ లారీలో దాదాపు 14 నుంచి 15 టన్నుల మామిడి పళ్ళను వీళ్ళు అక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇక్కడికి వచ్చేసరికి 4 రోజులు పడుతుంది. మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఎంత త్వరగా వస్తే వ్యాపారం అంత బిజినెస్ కూడా వీళ్ళకి లాభదాయకంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి నెలకొన్నటువంటిది. మామిడి పళ్ళ సీజన్ అంటేనే పెద్ద మార్కెట్. ఈ ఆజాద్పూర్ మండీలోనే దాదాపు 5,000కు పైగా షాపులు ఉన్నాయంటే అసలు అందరూ కూడా ఇదే వ్యాపారం మీదనే దాదాపు 2 నెలలు కష్టపడతారు, కొన్ని కోట్లు సంపాదిస్తారు. అలాంటి వ్యాపారం జరిగేటటువంటిదే ఈ ఆజాద్పూర్ మండి. खरीदते खरीदते? अच्छा, इधर लोकल? हाँ, लोकल खरीदते हैं। कितने सालों से कर रहे हो? अरे हो गए 15 साल। 15 सालों से कर रहे हो। कैसे है बिजनेस, कैसे? बिजनेस अच्छा है, ठीक है। ये बॉक्स आपका कितना का पड़ेगा? ये एक बॉक्स 650 650 को पड़ेगा आपका 650 बॉक्स। हाँ। मतलब जो भी आपका इसमें कितना किलो होगा? इसमें कितना किलो होगा? 15 किलो। अच्छा, 15 किलो। 14 से 15 किलो होता है। मतलब ये पूरा मिलके ये बॉक्स है? एक बॉक्स ये सिंगल, बॉक्स हाँ, ये ये सिंगल बॉक्स अच्छा, एक सिंगल ये 15 किलो पड़ेगा। 15 किलो, 14 अच्छा किलो। अच्छा, ओके। एक खोलो एक बार। ये इधर 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 ओके, इसका नाम क्या है? इसका नाम सफेदा। सफेदा। अच्छा, ये कौन सा स्टेट से आया अभी? ये केला के हैदराबाद के। हैदराबाद से आया। हैदराबाद से। ओके ओके ओके।
యాక్చువల్లీ మనకు ఏదైతే మన సైడు ఏదైతే బంగన్పల్లి తర్వాత ఆ పేర్లు ఏవైతే ఉంటుందో వాళ్ళకి ఈ పేర్లు తెలియదు, కేవలం వీళ్ళు సఫేదా అన్నటువంటి और इसमें क्या क्या नाम होते हैं? आम आम जो का- आम के का नाम। आम के तो नाम बहुत हैं, जैसे चौसा है, दशहरी है, लंगड़ा है, सुरखा, सिंदूरी और तोतापरी, ओके। बहुत सारे नाम होते हैं, इसके कई नाम हैं। एक्चुअली जो आंध्रा में अलग नाम बोलता है, इधर अलग नाम बोलता है. हाँ. ఇక్కడ మనకు ఆంధ్రాలో ఏదైతే తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ మనం పేర్లను పిలుస్తుంటాం, కానీ ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు డిఫరెంట్ నేమ్స్ పెడుతూ ఉంటారు. ఆ ప్రకారంగానే, ఎందుకనంటే తెలుగు పేర్లు వీళ్ళకి ప్రొనౌన్సియేషన్ రాదు. అంతేకాకుండా ఇంతకుముందు ఎవరైతే వీళ్ళకన్నా ముందు ఉండేటటువంటి పూర్వీకులు ఉన్నారో వాళ్ళు పిలిచేటటువంటి పేర్లని వీటికి పేర్లు పెట్టడము, ఆ పేర్లతోటే ఇక్కడ సేలింగ్ అన్నది నడుస్తుంటుంది. ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. క్యా నామ్ హై భయ్యా? जावेद। जावेद, अच्छा कब से कर रही है काम पूरा, कितना साल हो गया? ये तो बचपन से कर रहा हूँ। बचपन से जी। यही काम है आपका? यही काम है। कैसे चल रही? बढ़िया चल रही है। बड़े चल रहे। ओके। अच्छा अभी आपका शॉप है आपका? हाँ मतलब दुकान है हमारी। शॉप कहाँ आपका? लोनी है ये, हाँ? लोनी जिला गाजियाबाद। अच्छा गाजियाबाद, जी, इधर जी। से लेके जाते हैं? जी जी, यहीं डेली से आते हैं आप लोग? डेली आता हूँ। अच्छा डेली कितने बजे आते हैं? डेली सुबह आता हूँ, 6 बजे आ जाता हूँ मंडी में। सुबह 6 बजे आ जाता है। जी, जी। मतलब उसके बाद लेके जाते हैं पूरा सेलिंग? पूरी सेलिंग सिर्फ आम का कैसे है बिजनेस अभी? सब आम सेब सब बेचता हूँ। अच्छा सारे? हाँ फल, मतलब फल सारे ज्यादा बेचता हूँ। पसंद कौन सा ज्यादा पसंद करता है? अभी इस टाइम फसल की हिसाब से बिकता है। ये हमारा आम चल रहा है, ओके। सेब आता है, सेब बेचते हैं, बिल्कुल अनार आ रहा है, अनार बेचते हैं, सारे फल बेचते हैं। మామిడి పళ్ళని తీసుకొని వెళ్తున్నటువంటిది ఇక్కడ నుంచి ట్రక్ ఏదైతే మార్కెట్లో మొత్తం అంతా లోడ్ తీసుకొని ఇక్కడ కొన్ని ప్లేస్లకు వాళ్ళు తీసుకొని వెళ్ళేట आप कहाँ लेके जा रही हो? ये तो मैं जहांगीरपुरी जा रहा हूँ। జాంగీపురి. అక్కడ ఉండేటటువంటి కొంతమంది సేల్స్ వాళ్ళు ఇదంతా కూడా మామిడి పళ్ళు కొని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు మార్కెట్కి. చలో आप चलो कि पूरा डब्बा ले लिया? मतलब ये पूरा बॉक्सेस ले लिया? ये तो बाहर जा रहे हैं, खरीद के ले जा रहे हैं। अच्छा खरीद के. इसका मालिक कहाँ है? मालिक पीछे बैठा है। पीछे बैठी है. अच्छा चलो ठीक है, अभी आगे देखते हैं. एक मिनट. हेलो भैया, मालिक है? आप ही खरीदा? अच्छा, क्या नाम है आपका? पिस्टल ये पूरा डब्बा कितना है? 500 रुपये का अच्छा 500 का. एक डब्बा। अच्छा एक डब्बा. अच्छा इधर से आपका कहाँ जा रही है? जहांगीरपुरी। जहांगीरपुर. डेली लेके जाते हैं? डेली नहीं, जैसे हफ्ता में 2-3 चक्कर लगेगा। हफ्ते में. ये पूरा डब्बा कितना डब्बा पूरा? ये है 61 डब्बा। 61 डब्बा. अच्छा ठीक है. मतलब इसमें खराब कुछ भी हो गए तो फिर क्या करोगी फिर इसका? निकलती है, जैसे एक डब्बा में 1 किलो आधी किलो निकल जाता है। ये तो ओके, मतलब खराब निकल जाता निकलता ही है ये। कैसे बिजनेस कैसे? सही है, मतलब जिस हिसाब से चल रही है, दाल रोटी निकल रही है। ओके. अभी पूरा कितना हुआ ये माल का? कितना पैसा दिया था? ये माल का करीब गया हुआ 30,000 30,000 दिया. 31,000 रुपये मतलब। अच्छा ठीक है. इसमें कम से कम आपका अमाउंट तो पैसा तो मिलेगा हाँ ना? पैसे तो बन जाएंगे, ओके. मतलब 8-10 हज़ार अपना भी कमाई हो जाएंगे। बिल्कुल बिल्कुल. धन्यवाद. ఏదైతే బిజినెస్ చేస్తున్నారో जी ये सब्जी का है? टमाटर का. ఓకే థ్యాంక్ యూ. ఏదైతే బిజినెస్ అంటే ఇక్కడ ఆమ్ తీసుకొని వెళ్ళి చాలామంది ఒక వ్యాపారం చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటారు. దాదాపు ఒక్కొక్కరు కూడా వారానికి సరిపడేంత పండ్లను తీసుకొని వెళ్తారు. మామిడి పళ్ళని తీసుకొని వెళ్ళి అక్కడ బిజినెస్ అంతా కంప్లీట్ అయ్యాక మరి నెక్స్ట్ వీక్ వచ్చి తీసుకుంటారు. అంటే ప్రతి శుక్రవారం శనివారము ఒక బిజినెస్ అడ్డా ఈ ఆజాద్పూర్కి సంబంధించినటువంటి మామిడి పళ్ళకు అడ్డా అని చెప్పవచ్చు. ఇక్కడ మనకు ఏదైతే శుక్రవారము లేదంటే శనివారము ఇక్కడ సెలవు దినంగా ఒక రోజు ఉంటుంది. ఆ రోజంతా కూడా లోడ్ వస్తుంది. ఆ లోడ్ వచ్చినప్పుడు అందరూ కూడా చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ఇక్కడ సామాన్ అంటే ఏదైతే మామిడి పళ్ళంతా తీసుకొని 1 వీక్ సరిపడంతా కూడా తీసుకొని వెళ్ళి మరి 1 వీక్ సేల్ అయిన తర్వాత మరొక వారం తర్వాత వచ్చి మళ్ళీ ఇక్కడ రిటైల్ గా కొంటూ ఉంటారు. कहाँ जा रही है अब? एक गेट पर बाहर छोड़ना है। अच्छा बाहर छोड़ना है. हाँ। अच्छा ये पूरा डब्बा में आपने कितना कमाई होता है? मतलब उधर से उधर छोड़ने का कितना लेता है? 50 रुपए। 50 रुपए? हाँ सिर्फ 50? 50. सच बोलो भैया. सच पूछ लो। सच? कितना लेता है ये? कितना लेता है? చలో ఓకే. 50 రూపాయలు అంటే బయట పెట్టడానికి మాత్రమే వాళ్ళ చిన్న అంటే లోపల నుంచి బయటికి తీసుకొచ్చేటటువంటిదే వీళ్ళ పని. నమస్కార్ జీ, ధన్యవాద్. మామిడి పళ్ళ వేలం జరుగుతుంది. ఒక్కొక్కరు ఎంత రేట్ అన్నది ఇక్కడ నిర్ణయించేటటువంటిది ఒకటి మాల్కి సంబంధించినటువంటిది. ఒక్కసారి మనం విందాం.
नमस्कार जी। जी नमस्कार जी 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 कहाँ से आया ये पूरा? ये हैदराबाद से హైదరాబాద్ से हम भी तेलुगु का है. कोई बात नहीं మామిడి పళ్ళకు వచ్చిన తర్వాత ఏదైతే లోడ్ వస్తుందో ఆ లోడ్ వచ్చిన తర్వాత ఇదంతా కూడా ఒక వేలం జరుగుతుంది. అందరూ కూడా ఇక్కడ మొత్తం అందరూ కూడా ఈ బాక్సెస్ని కొనడానికి వస్తారు. ఆయన చెప్పేటటువంటి రేటు ప్రకారంగా బాక్సెస్ని తీసుకొని దాదాపు ఒక్కొక్క బాక్స్లో దాదాపు 13 నుంచి 15 కిలోలు ఉండేటటువంటి బిజినెస్. వీళ్ళందరూ కూడా ఆయన చెప్పేటటువంటి రేటు ప్రకారంగానే వీళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఒకరు మనకు 50 అంటారు, ఒకరు 150 అంటారు, ఒకరు 500 అంటారు, 600 అంటారు. డిఫరెంట్గా వాళ్ళు చెప్పేటటువంటి అమౌంట్ వాళ్ళకి ఓకే అయితే వాళ్ళు బాక్స్ని తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి స్పాట్లో వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వేలం జరిపేటటువంటి ప్లేస్ ఆజాద్పూర్ మండి. ఇలాంటి మనకు ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు జరిగేటటువంటి కొన్ని కోట్ల వ్యాపారం జరిగేటటువంటిది ఇక్కడ ఆజాద్పూర్ మండి. కేవలం 4 నెలలు మాత్రమే జరుగుతుంది ఈ మామిడి పళ్ళ వ్యాపారం. जो आपने जो बता रही है ना अभी ये पूरा कितने लोग आते हैं सुबह सुबह? मैम कम से कम यहाँ तो हजारों बंदा आता है डेली हजारों बंदा. जी अच्छा सब लोग मतलब दिल्ली का है और दिल्ली के हैं, बाहर ये बाहर कंट्री भी आता है, यहाँ से चंडीगढ़ जाता है, मथुरा जाता है, गुड़गांव जाता है, ऑल इंडिया में सप्लाई होता है यहाँ से सप्ले जाते हैं. हाँ जी. मतलब 1000 रुपए 1000 बहुत लोग आते हैं. 1000 से ज्यादा ही आते हैं, कम नहीं आते. हाँ जी कितने महीने चलता है ये बिजनेस? ये 3 महीने 3 महीने. हाँ जी. ओके, धन्यवाद. ये बॉक्स कितना का होगा? एक बॉक्स कितना? एक बॉक्स से मैम ये पड़ेगा हाई 500 रेट बताओ. 500 से लेकर 450 रुपए तक का पड़ेगा. अच्छा, हाँ जी पड़ेगा. हाँ जी. ओके. इसका नाम क्या है? सफेदा. सफेदा. हाँ जी. ये तेलुगु में अलग नाम बोलते हाँ जी हैं. तेलुगु में अलग नाम है जी मैम. अलग नाम. यस चलो धन्यवाद. ओके मैम. ఇక్కడ ఏదైతే మనకు సఫేదా అన్నటువంటి ఏదైతే వీళ్ళకి బిజినెస్ ఉందో దీనికి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ఇక్కడ 15 కేజీలు ఒక బాక్స్ ఉంటుంది. 13 నుంచి 15 కేజీలు దాదాపు ఇలాంటి వేలం చేసేటటువంటి మనకు అడుగడుగున ఇక్కడ ఆజాద్పూర్ మండీలో మనకు కనపడుతూ ఉంటారు. దాదాపు ఒక్క వేలంలో 1000కి పైగా మొత్తం అంతా కూడా కొనేటటువంటి వ్యాపారులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఆమ్ సంబంధించినటువంటి ఏదైతే మామిడి పళ్ళు ఈ మామిడి పళ్ళు దాదాపు ఆజాద్ మండి అంటే ఆజాద్పూర్ మనకు మండి ఏదైతే ఉందో ఇలాంటి ట్రక్స్ కొన్ని వేల ట్రక్కులు ఉదయం 3 గంటల నుంచి 8 గంటల వరకు అన్ని వివిధ ప్రాంతాల నుంచి ట్రక్కులు వచ్చాక వాళ్ళ నుంచి కొని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏదైతే గుర్గావ్ అనుకోవచ్చు, గజియాబాద్ అనుకోవచ్చు, నోయిడా, తర్వాత హర్యానా అనేక ప్రాంతాలకు, మథుర అనేక ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి ఇలాంటి ట్రక్స్ల్లో తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇలాంటివి మనకు దాదాపు 8,000 నుంచి 10,000 ట్రక్కులు కేవలం 9 గంటల నుంచి 10 గంటల లోపు గంట లోపలే దాదాపు 10,000 ట్రక్కులకు పైగా బయటికి వెళ్ళేటటువంటి ఇలాంటి ట్రక్కులు మనకు కనపడుతూ ఉంటాయి ఈ ఆజాద్పూర్ మండిలో. ఇక్కడ ఒక మరొక వేలంపాట జరుగుతుంది. లోపల ఏదైతే కొనడానికి వచ్చేటటువంటి చిన్న వ్యాపారులు అందరూ కూడా ఇక్కడికి ఆయన చేసేటటువంటి ఏదైతే అనౌన్స్మెంట్ ఉందో కొనడానికి అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి మనకు ఆజాద్పూర్ మండీలో కనపడుతుంది. ఈ బాక్సులు అంతా కూడా దాదాపు 400, 200 ఈ విధంగా సేల్ చేసేటువంటి మనకి ఇక్కడ కనపడుతుంది. వాళ్ళు చెప్పేటటువంటి పదాన్ని బట్టి మిగతా వాళ్ళు వాళ్ళకు కోడ్ని బట్టి ఈ బాక్సెస్ అంతా కూడా తీసుకుని వెళ్తుంటారు. అలాంటిది ఇక్కడ మనకు వేలంపాట మామిడి పళ్ళకు సంబంధించింది. అంటే మామిడికాయలు ఒకవైపు, మామిడి పండ్లు ఒకవైపు. ఇవి మనకు చేసేది ఏదైతే ఉందో మామిడి కాయలకు సంబంధించినటువంటిది వేలంపాట. ఇక్కడ వేలంపాట జరుగుతుంది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం జీ. नमस्कार. कैसे अभी बिजनेस कैसे? It's going good. Today we expected little low, but लेकिन it's going higher. ये कहाँ से आया? मलियाबाद. हाँ? मलियाबाद. मलियाबाद. इसका नाम क्या है? दिशेरी. अच्छा ठीक है. ये बॉक्स कितना होगा? Box is somewhere around 5. ओरिजिनल रेट बताओ. हाँ? ओरिजिनल रेट बताओ. नहीं ओरिजिनल रेट ही होता है हमारे यहाँ पे. सब ओपन ऑक्शन है. हाँ सब. आप ये बिका है 300 का. अब कोई ऑक्शन खोलेगा, कोई 200 का भी बिक सकता है, कोई 150 का भी बिक सकता है, कोई 400 का भी बिक सकता है. डिपेंड ऑन क्वालिटी का डिपेंड्स इज रेट. एक सैंपल है. जैसे सपोज करो ये 13 का लॉट है, इसके 2 सैंपल बॉक्सेस आए, यहाँ पे खुला माल कहीं और उतरा है, तो 13 के बॉक्स का सैंपल ये है, मतलब माल ऐसा ही होगा. इसका रेट इन्होंने किया वो उनको मिल जाएगा. अच्छा ये सुबह कितने बजे शुरू होते हैं ये पूरा बिजनेस? सी सबका डिफरेंट करता है. मैं 7 बजे स्टार्ट करता हूँ. यस 7 बजे से कितने बजे तक होगा? डिपेंड. जैसे 10 गाड़ी है तो 12 बज जाता है, 1 बज जाता है. कितने सालों से कर रही है काम? माय फादर वो स्टार्टेड मतलब 50 साल 60 साल हो गए, बट मैंने 15 साल पहले ज्वाइन किया. 15 साल ज़्यादा ही हो गया इनफैक्ट. अच्छा, जो भी आपका फादर से पीढ़ी है सब कुछ डेली सेल अराउंड 50 टन्स, मोर देन 50 टन्स ऑफ मैंगोज डेली. कितना मोर देन 50 टन्स ऑफ मैंगोज. डेली? यस डेली. 50 टन्स. दैट्स माय डेली अराइवल.
Yes. कौन सा स्टेट आते हैं? I start from Hyderabad, then move towards Lucknow, then Dogal, UP. That's all I do. Yeah. ఆల్ ది బెస్ట్. ఏదైతే ఇక్కడ బిజినెస్ అంటే కాయలకు సంబంధించినటువంటిది అందరూ కూడా బాక్స్ ఓపెన్ చేసిన తర్వాతనే దాని వాల్యూ అన్నది ఒక ఐడెంటిఫై చేస్తారు. అలాంటి వేలం పాట ఇక్కడ మనకు మామిడికాయలకు సంబంధించింది. ఇది మామిడికాయలకు సంబంధించినటువంటి వేలం పాట. మామిడి పళ్ళు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మామిడి పళ్ళు దాదాపు ఈయన 70 సంవత్సరాల నుంచి వ్యాపారం, తన తండ్రి నుంచి వారసత్వంగా, మరి వాళ్ళ తండ్రి తర్వాత తను రాజు అని ఇక్కడ మార్కెట్ సంబంధించిన ఆజాద్పూర్ మండీలో ఉంటారు. ఇక్కడ ఈయన దాదాపు 45 సంవత్సరాల నుంచి తన తండ్రి వారసత్వాన్ని తీసుకున్నట్టు వ్యాపారం చేస్తూ ఉన్నారు. नमस्कार जी. नमस्कार जी। कैसे बिजनेस अभी? बिजनेस ये सारा माल हैदराबाद से आता है, हमारे में पका आम आता है, मसाला लग के आता है पीछे से। ओके तो ये माल की जो पोजीशन है यहाँ पे 35 से 45 तक है, ओके क्योंकि मार्केट आज ईद का त्योहार है तो ग्राहक कम है। ओके तो बाकी जो मालों में कीड़ा बढ़ गया थोड़ा सा, तो उससे थोड़ा माल की शॉर्टेज हो गई है, माल कम हो गया है। ओके. हाँ, ये बाकी कितने महीने चलता है पूरा? ये पूरा 4 महीने चलता है, 4 महीने, मार्च से लेके जुलाई तक, జూలై తक. जून तक। దాదాపు మనకు మార్చి నుంచి జూలై వరకు, జూన్ వరకు కూడా మనకు ఈ వ్యాపారం జరుగుతుంది. దాదాపు ఇది మనకు ఏదైతే 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు కేవలము మనకు హైదరాబాద్ అన్న పేరు మాత్రమే తెలుసు. విజయవాడ, గుంటూరు, ఏలూరు, మనకు ఏదైతే రాయలసీమ ప్రాంతాల నుంచి కాకుండా గోదావరి ప్రాంతాలు, ఈ మొత్తం పేర్లు వాళ్ళకి తెలియదు. కేవలం హైదరాబాద్ అనే చెప్తారు. అందుకనే వీళ్ళు తెలుగు రాష్ట్రాల నుంచి ఏ రాష్ట్రం నుంచి పళ్ళు వచ్చినా కానీ హైదరాబాద్ పళ్ళు అని చెప్తూ ఉంటారు. ఇక్కడ మనకు బంగన్పల్లి పళ్ళు, తర్వాత నీలం, తోతపురి ఏదైతే ఉందో ఆ పేర్లు పెద్ద రసం కాకుండా ఇక్కడ మనకు సఫేద్ అని అంటారు. जी ये कितना लोग ये पूरा लेता है डेली? ये परचून के गाहक है, कोई 10 पेटी लेता है, कोई 20 पेटी लेता है। परचून के गाहक है, रेडी लगाते हैं जो परचून पे बेचते हैं माल। इधर का कहाँ कौन सा जगह में चले जाता है? परचून जाए दिल्ली में काफी शहर है, सुल्तानपुरी है, मंगोलपुरी है, जनकपुरी है, अपना काफी करोल बाग है, हर तरह के गाहक आता है। होलसेल के गाहक भी आते हैं, क्योंकि माल ये पक गया अच्छी तरह, तो होलसेल के गाहक चले गए हैं। अब दूसरी में गाहक यहाँ चला गया है। अच्छा, ये आम है, मतलब जो भी ये आंध्रा से आता है, मतलब 4 दिन इधर पहुंचने में कभी कभी आम को है ना लॉस भी होता है, बहुत भी होता है. मतलब ये लॉस कैसे होता है? लॉस ऐसे हो जाता है कि इसमें मसाला जो गर्मी खा जाता है माल, उससे लॉस हो जाता है। मसाले की पूरी जैसे गर्मी खा जाता है माल, पकता नहीं है तो वो पथरी माल हो जाता है, उससे नुकसान होता है व्यापारी को, उससे नुकसान होता गर्मी ज्यादा पड़ने से ना। है. गर्मी. हाँ, शुरू में माल में क्या होता है कि माल में जान बुरी होती है, अब माल पक गया, पूरे मैच्योर हो गया माल, ओके तो इससे माल दागी हो जाता है। ओके. ये आम का मतलब एक पेट में कितना किलो का होगा? इसमें 14 किलो वेट होता है। 14 किलो. हाँ जी, हाँ जी। 14 किलो का मतलब ये एक बॉक्स कितना का होगा? कितना का होगा? ये आपका समझ लो 45 रुपये kg है, 40 kg है, ये 580 रुपये का पड़ेगा आपको। 580. हाँ जी, हाँ जी। मतलब कितना किलो? 14 किलो। 14 కిలో ఓకే. 14 కిలో అంటే మనకు 14 కేజీలు ఉంటుంది. దాదాపు 550 రూపీస్ ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారు. దీన్ని ఎవరైతే ఇలాంటి చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళి వాళ్ళు డిఫరెంట్ రేట్స్ అమ్ముతూ ఉంటారు. ఇది ఒక కొన్ని కోట్ల రూపాయలతో బిజినెస్ నడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈయన చెప్పినటువంటి ఒక పదం మాత్రం మనము చాలా స్పెషల్గా ఇక్కడ మనము దీన్ని నోటీస్ చేయాలి. ఎక్కడైతే వాళ్ళు మాల్ కొంటారో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంత లోపల ఆమ్ అన్నది చాలా రంగు మారుస్తుంటుంది. నిమిషంలో కూడా అది మొత్తం అంతా కూడా చెడిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వేడిగా అంటే ఏదైతే వేడిని తట్టుకోలేక కూడా పండ్లు చెడిపోతుంటాయి. ఆ 4 డేస్లో ఏదైతే జర్నీలో త్వరగా వచ్చాయంటే వీళ్ళకు లాభం, లేట్ వచ్చింది అంటే నష్టం, కొన్ని కోట్ల రూపాయలు కూడా నష్టం పోతాం అనేటువంటిది ఆయన చెప్తూ ఉన్నారు. जी आपने जो कितने लोग इधर काम कर रही? हमारे पास 30-35 आदमी काम करते हैं, लेबर के आदमी है। कितने लोग हैं? 35। अच्छा, దాదాపు 35 అంటే ఈయన కింద 35 మంది పని చేస్తున్నారు. 35 आदमी यहाँ काम करते हैं। ओके. और इससे बढ़िया फल कोई नहीं है, सफेदा से बढ़िया कोई फल नहीं है। ये बरसात होने से कीड़ा बढ़ गया इसके अंदर, अगर कीड़ा ना बढ़ता तो इसका रेट बढ़ जाता। ओके. हाँ, तो पहले कितना था इधर? पहले मार्च में 120 बिका ये माल, 120-130 बिका मार्च के अंदर। ओके. फिर माल ज्यादा आ गया मंडी में, फिर 80 हो गया। अब ये लॉस होने का कारण यही है कि इसमें कीड़ा बढ़ गया बारिश आने से। अगर माल में कीड़ा ना होता तो खूब बिकता माल है। अच्छा, मतलब कीड़ा बढ़ गया, आप लोग को कैसे पता चलता है? ओके, ये कीड़ा बढ़ गया. ओके. इससे लॉस होता है व्यापारी को। ओके, अब ये मतलब गर्मी की वजह से गर्मी में ये बारिश से हुआ है। బారిష్ ఇక్కడ మనకు కనిపించేటటువంటి ఏదైతే పండు ఉందో ఇదంతా కూడా మనకు వర్షంతో ఏదైతే పడినప్పుడు కీడ అంటే పురుగు పట్టేటటువంటి ఆమ్, ఇలాంటి సందర్భంలో పండ్లు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు లాస్ అవుతుంది
అంటే ప్రతిదీ కూడా కొనేటప్పుడు వాళ్ళు చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. ఇలాంటి ఆమ్ వచ్చినప్పుడు డ్యామేజ్ అయితే వీళ్ళకు కొన్ని కోట్లు నష్టం. ఇలాంటి పనులు అంటే ఏదైతే సెలెక్ట్ చేసుకునేటప్పుడు వాటిని మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకుంటారు. ఫస్ట్ 1 मिनट ये जो आम सेलेक्ट करने में उन लोग के पास जाता है, मतलब कैसे ये लोग सेलेक्ट करते हैं ये आम को? वो जैसे वहाँ से अपना ऑप्शन करते हैं माल की, तो ये बरसात का माल है, वहाँ पे बारिशी माल है, तो ये क्वालिटी जैसे वहाँ से बरसाती माल भरा, वहाँ से कीड़ा पड़ गया इसके अंदर। अगर ये क्वालिटी दूसरी है, ये अच्छी क्वालिटी, गुड क्वालिटी है, तो क्वालिटी पे डिपेंड करता है कैसी क्वालिटी है। आप लोग उधर खेतों में कुछ चली जाते हैं? नहीं, हमारे पास हैदराबाद से व्यापारी सीधा भेजते हैं। नहीं, आप लोग उधर नहीं जाते? नहीं, हम लोग नहीं जाते, हैदराबाद से हमारे व्यापारी भेजते हैं, व्यापारी भेजते हैं। आप लोग का जो व्यापारी है उधर वही भेजते हैं, वो आगे किसानों से बात करते हैं। ఓకే, థ్యాంక్ యూ. మేము అక్కడ ఏదైతే పండ్లు ఉన్నాయో ఆ పండ్లని వాళ్ళు పంపిస్తే మేము ఇక్కడ బిజినెస్ చేస్తూ ఉంటాము. ముఖ్యంగా అక్కడి నుంచి వచ్చేటటువంటి మాల్ని బట్టే మా రేట్లంతా కూడా మేము నిర్ణయిస్తాము అంటూ కూడా తెలియచేస్తున్నారు. ఇది ఆజాద్ మండికి సంబంధించినటువంటి మామిడి పళ్ళ సామ్రాజ్యం, కొన్ని కోట్ల సామ్రాజ్యం. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటటువంటి పండ్ల కొరకు ఇక్కడ ఉండేటటువంటి ఉత్తరాదిన ఉండేటటువంటి ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తుంటారు. దాదాపు 4 నెలల పాటు జరిగేటటువంటి వ్యాపారము కొన్ని కోట్ల రూపాయలతో నడుస్తుంది ఈ ఆజాద్పూర్ మండికి సంబంధించినటువంటి మామిడి పళ్ళ వ్యాపారం.